యా హలో హాయ్ ఫోరం సూచన మాల్కి వచ్చిన అందరికీ మా ప్రెస్ మిత్ర కల్కి కూడా బట్ ఫస్ట్ ఇక్కడ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. ఈ చాలా స్పెషల్ ఒకేషన్ అండి. ఒక డిలీటెడ్ సాంగ్ లాంచ్ చేస్తున్నాము. అంటే ఈ సాంగ్ చాలా బాగుంటుంది అని సినిమాలో సార్ మీరు ఈ వీడియోలో చూసినట్టు ఫస్ట్ తీసేయండి అన్నారు. సో అట్లీస్ట్ అందరితో షేర్ చేసుకోవాలి. కష్టపడి టీం అందరు తీశారు. దాసు కష్టపడి హ్యాపీ ఫిజ్ తాగాడు 2-3 రోజులు. సో దానికోసం తీస్తున్నాము. సంగీతం సార్ సినిమాకి మీరు ఎంతమంది టీజర్ చూసారో, ఎంతమంది ఆ వీడియో చూసారో తెలీదు. బట్ ఒక చాలా ఫన్ సినిమా అండి. చాలా ఫన్ సినిమా అండ్ చాలా కొత్త ఎక్స్పెరిమెంట్. అండ్ సార్ ఎప్పుడు ఒకేలాగా ఆలోచించరు, ప్రతి సినిమాకు ఒకేలాగా ఆలోచిస్తారు. సో ఆయన లాంగ్ డ్రీమ్ని ఒక లాస్ట్ ఫ్యూ మంత్స్గా మా టీము మేము అందరం వీఆర్ ట్రైంగ్ టు బ్రింగ్ ఇట్ టు లైఫ్. అండ్ యా, ఈ సాంగ్ చూస్తే యుల్ అండర్స్టాండ్ ద టోన్. ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్. ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అనొచ్చు. అండ్ జాతిరత్నాల తర్వాత దిస్ ఈజ్ ద నెక్స్ట్ మూవీ ఐఎమ్ ప్రొడ్యూసింగ్. సో ఐ హోప్ దట్ ఆ సినిమాని ఎలా నవ్వి ఎంజాయ్ చేస్తారో ఈ సినిమాని కూడా అలానే ఎంజాయ్ చేస్తారని. అండ్ ఇప్పుడు నా జోక్స్ పెద్దగా రావట్లేదు కాబట్టి మళ్ళీ మీకు ఇచ్చేస్తున్నాను. కాదు అన్న యా అందరూ ఒక 2 minutes సైలెన్స్ పాటించి ఫినిష్ చేద్దాం. పాట మళ్ళీ ఎక్కడ చూడలేరు. ఇది ఈ ఈవెంట్కి మాల్కి వచ్చిన వాళ్ళకి మాత్రమే దొరికిన లక్ ఇది. ఈ పాట పోయినందుకు ఒక 2 నిమిషాలు మౌనం పాటిద్దాం అందరము. అందరూ కళ్ళు మూసుకోండి. యా, సో ఆల్సో డిఎస్పి గారి గురించి మాట్లాడలేదు. డిఎస్పి గారు చాలా మంచి క్రేజీ సాంగ్ ఇచ్చారు, కానీ అయినా కూడా డిలీట్ చేస్తున్నారు. మరి ఆయన ఏమనుకుంటారో నాకు తెలియదు. సార్ కూడా ఫీల్ అయితే బాగుంటుంది నాలాగా. సో యా, ఆన్ ది సాడ్ నోట్ నాయి సార్ ఈ సంతాప సభని ఎండ్ చేద్దాం. సినిమాలో ఇది చాలా. సో ద ఆడియన్స్ వాంట్ యూ టు డాన్స్, మీరు ఏమంటారు? ఐ అప్రిషియేట్ ద ఆడియన్స్ వాంట్ అంట. అశ్విన్ గారు ఒక్క స్టెప్ అంటే వేయండి. వంశీ గారు ఒక్క స్టెప్ అంటే వేయండి. మీకు ఎట్లా మందు బాటిల్ లేదు కాబట్టి ఈ బాటిల్ పెట్టుకుని డ్యాన్స్ చేయమని ఆడియన్స్ కోరుతున్నారు. సాంగ్ ప్లే చేస్తారా? క్యాన్ వి హ్యావ్ ద సాంగ్ ప్లీజ్? డిలీటెడ్ సాంగ్ ఈవెంట్ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ విల్ కాల్ నాగి సార్. హాయ్, ఎవరన్నా ఈ గ్రేట్ ఈవెంట్లో ఎవరన్నా క్వశ్చన్స్ అడగాలనుకుంటే ప్లీజ్ అడగండి. సార్ మీకే. హాయ్, నాకేనా? మీకే సార్. ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఫిల్మ్స్ డెలివర్ చేశారు మీరు. అండ్ యూ హ్యావ్ ఏ బిగ్గర్ టాస్క్ అహెడ్ కదా. అవునండి. ఈ గ్యాప్లో ఈ ప్రాజెక్ట్ ప్రొడ్యూస్ చేయడానికి కారణం ఏంటి? ఎస్పెషల్లీ సంగీతం గారిని హీజ్ ఇంటూ హిస్ 90s కదా, ఈ టైంలో తీసుకొచ్చి ఇది ఎక్స్ట్రా డ్యూటీ ఒకటి చేయడానికి కారణం ఏంటి? అదే మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఇస్తే ఫార్ సంగీతం సార్, అంతే. మెయిన్లీ ఆయన మనం చిన్నగా ఉన్నప్పుడు, మనం పెరిగేటప్పుడు ఆయన ఇచ్చిన సినిమాలు, ఆయన ఇచ్చిన ఇమాజినేషన్, మనకి ఆయన ఇచ్చిన వండర్కి ఒక చిన్న రివర్స్లో మనం కూడా ఒక చిన్న పని చేయొచ్చు ఆయన కోసం, ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ చేయొచ్చు అన్న థాట్లో చేశాను. అంటే ఎలా కలిసిందండి మీ ఇద్దరికి సింక్ ఈ ప్రాజెక్ట్ చేయడానికి?
మీరు అప్రోచ్ చేయాలా లేకపోతే సార్ ఏదైనా చెప్పారు? లేదు, ఆయన ఎప్పటి నుంచో ఈ ప్రాజెక్ట్ ట్రై చేస్తున్నారు. లిటరలీ పుష్పక్ ముందు ఈ ప్రాజెక్ట్ కమల్ సార్కి పిచ్ చేశారంట. ఓకే సో లైక్ ఆల్మోస్ట్ 40 years నుంచి. ఓకే. అండ్ కల్కి అప్డేట్ ఏం జరుగుతుందండి? కల్కి ఇది అది వినిపించలేదు సార్, చాలా క్రౌడ్ నాయిస్. అందరూ అడుగుతారు ఇప్పుడు కావాలి. అసలు ఏం వినిపించలేదు అసలు. అందరూ అడుగుతారు అసలు అదే నెక్స్ట్ ప్రసాద్ ల్యాబ్స్లో అసలు ఏం. నాగేశ్వరం గారు సార్, సార్ డిలీటెడ్ సాంగ్ అని అంటే ఫస్ట్ టైం వాళ్ళు ఇలాంటి ఒక కొత్త ఈవెంట్ చేస్తున్నారు అంటే అవునండి. సినిమా కొత్తగా ఉందని చెప్పడానికా లేకపోతే ఏంటి ఈ ఈవెంట్ ఏంటి? అదే ఇప్పుడు ఇలాంటి సినిమా ఎలా చేయాలో తెలియదు మాకు, అందుకే ఇలాంటి ఈవెంట్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఎలా ప్రమోట్ చేయాలో తెలియదు. మరి దేవి గారి రియాక్షన్ ఏంటి? ఆయన అంత కష్టపడి ట్యూన్ ఇచ్చిన సాంగ్ తీసేస్తున్నా అంటే దేవి గారి రియాక్షన్. దేవి గారి రియాక్షన్ నా ఫోన్లో ఎత్తట్లేదండి బేసిక్లీ దేవి గారు ఇప్పుడు డిలీటెడ్ సాంగ్ అని చెప్పినాక. బట్ చాలా మంచి సాంగ్, మాకు అందరికీ నచ్చింది, అందుకే ఈవెంట్ చేయాలనిపించింది దానికోసం. వంశీ బ్రో అంత చెప్పండి. కష్టపడి డ్యాన్స్ చేశారు, 2-3 రోజులు ఫిస్ తాగారంట, అన్నీ చేశారు. సో ఫైనల్గా తీసేస్తున్నారు అనగానే ఫస్ట్ టైం ఈ సాంగ్ తీసేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? వినిపించట్లేదు. ఫస్ట్ టైం ఈ సాంగ్ డిలీట్ చేస్తున్నారు అన్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చాలా షాక్కి గురయ్యాను నేను. జస్ట్ ఊరికే అట్లా ప్రమోషనల్ స్టంట్ అనుకున్నాను నేను అది. కానీ తర్వాత పర్సనల్గా అడిగినాక అది సీరియస్ అని చెప్పారు వాళ్ళు. అప్పుడు చాలా బాధపడ్డాను. ఆ బాధపడుతున్నప్పుడు పైకి వెళ్ళి కొద్దిసేపు డ్యాన్స్ చేయన్నారు, ఏదో ఒకటి మాట్లాడి జోకులే అన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఉన్నాను నేను. నాగి సార్ సార్ ఈ ప్రాజెక్ట్కి వంశీ గారిని మీకు రెఫర్ చేసింది అనుదీప్ గారా మీ ఫ్రెండ్? లేదు, మనమే. వంశీ జాతిరత్నాలకు ప్రమోషన్స్ చాలా చేసేవాడు. సో ఇప్పుడు ఫస్ట్ మన ప్రమోషన్స్ వంశీతో స్టార్ట్ చేద్దామని ఇలా. ఆయన ఏంటి అసలు డ్యాన్స్ చేయట్లేదు, అంత చేశాను. ఏంటండి డ్యాన్స్ ఎందుకు చేయట్లేదు, అంత చేశాను అంటే నేను డ్యాన్స్కి ఫేమసా అండి? నాగి గారు నిజంగానే ఈ సాంగ్ ఉండదా అండి? మళ్ళీ పెడతారా ఇలా ప్రమోట్ చేసి? కాదు, ప్రెజెంట్లీ అయితే ఉండదండి. అది నిజంగా వంశీ అన్నట్టు నన్ను అందరు స్పామ్ చేసి ఒక వారం తర్వాత ఏదో కొన్ని సాంగ్లు యాడ్ చేస్తాం కదా సినిమాలో, అలాంటివి చేసే పరిస్థితి ఉంటే చూద్దాం. ఇప్పుడైతే లేదండి సినిమాలో. మీరు చేసే సినిమాలన్నీ చాలా లైఫ్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మోర్ లార్జర్ దాన్ లైఫ్ సినిమాలు ఉంటాయి. మీరు ప్రొడ్యూస్ చేసే సినిమాలు మాత్రం ఇలా కామెడీ సినిమాలు, సరదాగా వెరైటీ సినిమాలే చేయడం. ఇదే లార్జర్ దెన్ లైఫ్ అండి. యాక్చువల్లీ ఇవే లార్జర్ దెన్ లైఫ్ ఉంటాయి. ఎందుకంటే మన లైఫ్ కన్నా నవ్వుకోవడం కన్నా ఇంకేముంటుందండి. సంగీతం గారు కల్కి ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్లే మీకు ఈ అసోసియేషన్ కుదిరిందంటారా? ఫస్ట్ మహానటి సార్, మహానటిలో మాయాబజార్ ఎపిసోడ్లో ఫస్ట్ కలిసారు, అప్పటి నుంచి అసోసియేషన్. ఇప్పటికీ ఆయన ఈ వయసులో కూడా ఆయన ఎనర్జీ, ఆయన పార్టిసిపేషను, ఆయన ఎంతూజియాజం చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే కొంచెం నా ఎనర్జీ చూసి నాకు బాధేస్తుంది సార్, నా ఆయన ఎనర్జీతో కంపేర్ చేస్తే. అండ్ ఆల్సో ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆయన వెటకారం అసలు అది అందరికన్నా హైలైట్ అనమాట. అందుకే ఆయన సినిమాలు అంత హ్యూమరస్గా ఉంటాయి. నాగేశ్వరం గారు ఇక్కడండి, ఇక్కడ ఎస్ స్ట్రైక్. హాయ్ హలో. యాక్చువల్గా వంశీ పాపం చాలా కష్టపడి చేశాడని అనిపిస్తుంది సాంగ్ చూస్తుంటుంటే. కష్టపడ్డాడు. అయితే ఈ సాంగ్ డిలీట్ అవ్వడం వెనక అనుదీప్ గారి వాస్తవం ఏమైనా ఉందా? అనేది హస్తం డెఫినెట్లీ ఉండొచ్చు, కానీ ఇప్పుడే చెప్పట్లేదు దాని గురించి. మై నెక్స్ట్ క్వశ్చన్ టు సింగర్ వంశీ. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు మీరు ఈ మూవీ గురించి స్పెషల్గా సాంగ్ పాడారు కదా. జనరల్గా సింగర్స్ ఎవరైనా ముందుగా ట్రైన్ అవుతారు ఏదైనా సాంగ్ పాడాలంటే. మీరు ఎక్కడ నేర్చుకున్నారో చెప్తే ఏ ఆర్టిస్టు నేర్చుకోరు, ఎందుకంటే డిలీట్ అవ్వవు కదా భవిష్యత్తులో. ఎందుకండి చచ్చిన పామును మళ్ళీ చంపుతున్నారు? ఓకే, నేను ఎక్కడ నేర్చుకోవాలి, నాకు సొంతంగా వచ్చిన టాలెంట్. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, ఆల్ ది బెస్ట్. ఓకే అండి, ఐ థింక్ ఆడియన్స్ ఇంకెవరైనా ఏదైనా క్వశ్చన్ అడగాలనుకుంటున్నారా? ఇస్ దేర్ ఎనీవన్ ఇంకెవరైనా అడగాలి? అడగండి గట్టిగా, ఆర్ మైక్ ఇవ్వండి.